తర్వాత మణిపల్లి మూలమార్క్ హై స్కూల్ కూడా చెప్పిన. అక్కడ నేను చెప్పింది ఏం చెప్పలేదు, పిల్లలకు సారీ అసలు చెప్పలే, మా అనుభవాలే చెప్పిన, వాళ్ళకు చదువు కన్నా అనుభవాలు చెప్పిన. ఎందుకంటే మేము ఇలా చేసినా కూడా నేను వాళ్ళకు ఆ మూలమార్క్ కూడా అంతే కదా, హై స్కూల్లో నాగసరం వెళ్ళి ఆ తాండలకైతే వస్తున్నారు పిల్లలు సేమ్ మనలాగానే, లోపలికి వెళ్ళి నష్టపోయిన వెళ్ళి వస్తున్నాడికి ఓటుకుని మాలాగానే. అరే బాబు మేము ఇట్లా మా కాన్పూర్ హై స్కూల్ పోతుంటే, ఆ రేణువాళ్ళ పోతుంటే, ఆ తేనెలో పోతుంటే, మా జీవితం ఇట్లా ఉన్నది, జర చదువుకొని మీరు అంత చదువుగా నడుచుకుంటూ వస్తారు. టిఫిన్లు కానీ అంటే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెడతారు కాబట్టి మాక్సిమం హై స్కూల్ చెప్పిన, 7th వరకు చెప్పిన, ప్రైమరీ స్కూల్ చెప్పిన, నేను చెప్పింది పిల్లల చదువు తక్కువ ఇవే అనుభవాలు చెప్పిన. ఎందుకంటే మేము ఎదుర్కొన్నాం కాబట్టి. ఇప్పుడు నా పాప మా ఇద్దరు వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి నా బిడ్డకు అనే చెప్తాను, మేము చదవక ఇట్లా ఉండమమ్మా, నీవు చదువుకో. ప్రైవేట్ స్కూల్ వేసాం, మాకైతే గవర్నమెంట్ చదివించారు, గవర్నమెంట్ పోయినా మాకు చెప్పడం లేదు కాబట్టి ఇక రెండు వాళ్ళు పోయినాము ఇప్పుడు ఉన్న పరిస్థితి. మీకైతే ఇప్పుడు మీ 10th క్లాస్ ఇంటర్ పెట్టిన ఫీజులు ఎల్కేజీ యూకేజీ పెడతాం మనము పిల్లలకు. ఇప్పుడు ఆల్రెడీ మా పాప 3rd క్లాస్ 25,000 ఫీజు, ఆ స్కూల్ ఫీజు. మన 10th వరకు మనకు అంత అయ్యేది మనం చదివిన చదువు కాబట్టి మన అనుభవాలు మనకి ఇప్పుడు మా పిల్లలకు ఉపయోగిస్తున్నాయి. నేను చెప్పింది అయితే ఇదే చెప్తున్నా. ఇక మనం అప్పుడు చెప్పాము మన పిల్లలకు అందరికీ పిల్లలు ఉంటారు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు అయితే ఇక మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఇక మనం వెళ్ళాము, మన పిల్లలకైతే చెప్పలే. ఇక నా అనుభవం ఇదే, ఇక మేము చదువుకుంటున్నాం.